ఈగల్ విభాగం దేశంలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరడమే వారి పనికి నిదర్శనమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈగల్ విభాగ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈగల్ విభాగ నూతన వెబ్సైట్ను ఆమె ప్రారంభించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యమన్నారు. ఈరోజు ఈగల్ అనే సంస్థ, ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఎటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో గాంజా ఎక్కడైనా ఉంది అంటే దాని మూలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించే పరిస్థితి నుంచి ఆ గాంజా అన్నది మూలాలతో సైతం బయటికి పెకిలించాలనే ఉద్దేశంతో ఈ 1.5 ఇయర్లో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేసి, ఒక కమిట్మెంట్తో పనిచేసి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్టివేషన్ అనేది జీరో చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చామంటే నిజంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు హైదరాబాద్ వాళ్ళు కూడా ఈగల్ టీంని అడాప్ట్ చేసుకున్నారు. ఒరిస్సా వాళ్ళు మనం ఎలాగ జీరో కల్టివేషన్ చేసామన్నది వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగారు, మన వాళ్ళు చెప్పారు. అంటే ఈ ఈగల్ టాస్క్ ఫోర్స్ ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన టాస్క్ ఫోర్స్లా ఏర్పడింది. రాబోయే కాలంలో ఒక ఎఫెక్టివ్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ కానీ యూసేజ్ కానీ కూడా జీరో చేసేటట్టుగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈగల్ ప్రత్యేకంగా 5 రకాల ఇంపాక్ట్ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా జీరో కల్టివేషన్ సాధ్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చిన ఏదైతే మనకి గంజాయి ఉందో వాటిని అరికట్టడం కోసం ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, బస్సెస్ కూడా మేము చేస్తున్నాం. ప్రత్యేకంగా దీన్ని కట్టడి చేయడం కోసం మనకి ఆగస్టులో కూడా మనకి హార్వెస్టింగ్ సీజన్ మళ్ళీ మొదలవబోతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏఎస్ఆర్ జిల్లాలో మన టీమ్స్, ప్రత్యేకమైన టీమ్స్ జూలై, ఆగస్టులో డిప్లాయ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా మన గ్రామస్తుల్ని ఏఎస్ఆర్ జిల్లాలో చైతన్యవంతం చేయబోతున్నాం. ఈ జీరో కల్టివేషన్ పూర్తి స్థాయిలో సస్టైన్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.